రక్షకుడును మన ప్రభునైన యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ హృదయపూర్వక వందనములు. ఈరోజు దేవుని వాగ్దానము 76వ సంకీర్తన 9వ వచనము. దేశములో శ్రమ నొందిన వారందరినీ రక్షించుటకై న్యాయపు తీర్పునకు దేవుడు లేచినప్పుడు భూమి భయపడి ఊరకుండెను. హల్లెలూయా. మరి ఈ లోకంలో జీవిస్తున్న ప్రతి ఒక్కరు కూడా శ్రమలను అనుభవిస్తూ ఉంటారు కదండి. అది క్రైస్తవులైనా క్రైస్తవేతరులైనా సరే ఎవరైనా సరే శ్రమను అనుభవిస్తూ ఉంటారు. అయితే దేవుడు ఒకానొక దినమున మరి ప్రతి ఒక్కరికి కూడా ఆయన తీర్పు తీర్చేటువంటి దేవుడు. మనము మన జీవితంలో చేసినటువంటి ప్రతి క్రియకు కూడా ఆయన తీర్పు తీర్చేటువంటి గొప్ప దేవుడు. మరి శ్రమ నొందిన ప్రతి ఒక్కరిని రక్షించడానికి ఆయన ఈ లోకానికి వచ్చాడు. అయితే ఇంకను మనం శ్రమ పొందుచున్నామేమో, ఇంకా ఇతరుల చేత బాధింపబడుచున్నారేమో, అయితే విశ్వాసులమైనటువంటి మనం ఇతరుల చేత అణగద్రొక్కబడుచు ఉన్నామేమో. అయితే మనందరికీ కూడా ఆయన త్వరలో తీర్పు తీర్చేటువంటి దేవుడు, మరి న్యాయముగా తీర్పు తీర్చేటువంటి దేవుడు. ఎందుకంటే మన దేవుడు న్యాయాధిపతి అయి ఉన్నటువంటి దేవుడు. మరి ఆయన వచ్చేటువంటి రాకడ సమయమున మరి ఎంతమంది పరిశుద్ధులైతే తమ యొక్క ప్రాణమును దేవుని కొరకు సమర్పించారు, ఎంతమంది విశ్వాసుల కుటుంబాలైతే మరి శ్రమ పొందాయో వారన్నిటికీ కూడా న్యాయమైనటువంటి తీర్పును ఆయన తీర్చబోతున్నాడు. మరి బీదలుగా ఉన్నటువంటి వారు, రాజుల చేత అనగదొక్కబడినటువంటి వారు, వారికి కూడా దేవుడు తీర్పు తీర్చబోతున్నాడు. మరి అధికారులకు తీర్పు తీర్చబోతున్నాడు. కాబట్టి మనం మాత్రం కూడా కృంగిపోకుండా దేవుని బట్టి శ్రమలు వస్తే మనం ఖచ్చితంగా ఓపికతో సహనంతో సహించేటువంటి వారముగా ఉండాలి. ఎందుకంటే వాటిని మర్చిపోవడానికి ఆయన నరుడు కాదు, ఆయన దేవుడు అనేటువంటి విషయమును మనం జ్ఞాపకం చేసుకోవాలి. మనకు గొప్ప న్యాయాధిపతి ఉన్నాడు కనుక మనకు వచ్చిన ప్రతి శ్రమల కోసం ఆయనే మనకు న్యాయము తీర్చేటువంటి దేవుడు. ఆయన గొప్ప దేవుడు. ఆయన తీర్చేటువంటి న్యాయమునకు భూమి అంతా కూడా భయపడి ఊరకుంటుంది. నిజమే, ఈరోజు చాలామంది అన్యాయం చేసినప్పుడు, ఇతరులను బాధ పెట్టేటప్పుడు ఆలోచన చేయరు, వారి సంతోషాల కోసం చేస్తూ ఉంటారు. అయితే దేవుడు ప్రతి దానిని కూడా ఆయన ఒకానొక దినమున మరి సరి చేసేటువంటి దేవుడు. ప్రతి దానికి కూడా ఆయన ఏం చేస్తాడు అంటే ప్రతి ఫలమును దయచేసేటువంటి దేవుడు. కాబట్టి మనము మరి రక్షింపబడినటువంటి వారముగా ఉంటాము కనుక మనం దేవునికి కృతజ్ఞతాస్తులు చెల్లించుదాం. మనం మాత్రం కూడా శ్రమలను బట్టి కృంగిపోకుండా, శ్రమలను బట్టి మనం వెనకంచు వేయకుండా మరి దేవుని యొక్క రాజ్యానికి చేరేటువంటి వారముగా, దేవుని యొక్క మాటలు వినేటువంటి వారముగా ఉందాం. మనము దేవునికి ఎల్లప్పుడు కూడా కృతజ్ఞతాస్తులు చెల్లించేటువంటి వారముగా ఉందాం. అటువంటి కృప దేవుడు మనందరికీ కూడా దయచేయను గాక. మేము ప్రార్థించుకుందాం. పరిశుద్ధుడా, మీకు వందనాలు. నిజమే ప్రభా, శ్రమను నొందుతున్న ప్రతి ఒక్క బిడ్డను విడిపించడానికి, రక్షించడానికి మీరు లోకానికి వచ్చారు ప్రభా. మా అందరిని విడిపించినందుకు నీకు వందనాలు. మేము పడిన శ్రమలకు ప్రభా అయా నీ భక్తులు లేదా నీ యొక్క విశ్వాసులు పడినటువంటి శ్రమలకు ఒకనొక దినమున న్యాయమైనటువంటి తీర్పు తీర్చేటువంటి దేవుడు నీవే అయా తండ్రి. ప్రతి ఒక్క బిడ్డ పక్షాన నాయన ఆయన తండ్రి నీవే నా తండ్రి న్యాయం చేసేటువంటి దేవుడు కనుక నీకు భయపడి మేము సహనంతో ఊరుకునేటువంటి రోజులు మాకు దయచేయమని అయితే నీ న్యాయమైనటువంటి తీర్పు కొరకు భూలోకం ఎదురు చూస్తుంది ప్రభా. నీకు వందనాలు. అయితే నీవే నా తండ్రి సమయమున మా అందరికీ న్యాయం జరిగించమని, మా ప్రార్థన ఆలకించి అంగీకరించమని ప్రార్థన దయచేసి మీ పాదశాన్ని చేర్చుకోమని యేసయ్య పరిశుద్ధ నామములో అది మిక్కిలి వినయముగా బ్రతిమలాడి వేడుకుని పొంది ఉంటున్నాము మా ప్రియ పరలోకపు మా కన్న తండ్రి. ప్రైజ్ ద లార్డ్ ఎవ్రీవన్. మే గాడ్ బ్లెస్ యూ ఆల్.